చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి యాంకర్ గాయత్రి గుప్తా. సినిమాల కంటే కూడా తన నిక్కచ్చిగా మాట్లాడే గుణం, సామాజిక అంశాలపై ఆమె చేసే బోల్డ్ కామెంట్స్ ద్వారా ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మనుషుల మధ్య ఉండాల్సిన అనుబంధం, ముఖ్యంగా ఫిజికల్ టచ్ ప్రాముఖ్యత గురించి ఆమె పంచుకున్న అభిప్రాయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రీయ జీవనంలో మనుషులు రోబోల్లా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మనిషి మానసికంగా ప్రశాంతంగా సురక్షితంగా ఉన్నారని భావించాలంటే రోజుకు కనీసం 8 నుండి 12 కౌగిలింతలు అవసరమని ఆమె పేర్కొన్నారు. ఒక వ్యక్తి కౌగిలింత కనీసం 20 సెకండ్ల పాటు ఉంటేనే మన మెదడు మరియు మన శరీరం రిలాక్స్ అవుతాయి. అప్పుడే మనకు ఈ ప్రపంచంలో సేఫ్ గా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అని ఆమె వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, ఇది కేవలం లైంగిక పరమైనది కాదని ఆమె స్పష్టం చేశారు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఇలా కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఆప్యాయతతో కూడిన స్పర్శ మనిషిని మానసికంగా దృఢంగా మారుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాతకాలపు కుటుంబ వ్యవస్థ గురించి గాయత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్వం జాయింట్ ఫ్యామిలీలు ఉండేవని, అమ్మ ఒడిలో పడుకోవడం, అమ్మమ్మతో గడపడం, తాతయ్య దగ్గర ఉండడం వల్ల సహజంగానే మనుషులకు ప్రేమ, ఆప్యాయత దొరికేవని గుర్తు చేసుకున్నారు. అందుకే అప్పట్లో మనుషులు మానసికంగా బలంగా ఉండేవారని, కానీ ఇప్పుడు అందరూ పరుగు పందెంలో ఉన్నట్టు కనీసం మాట్లాడుకోవడానికి కూడా టైం లేని పరిస్థితి చేరుకున్నామని ఆమె వాపోయారు. ఒక ఒంటరితనం ఈ జీవితంలో పెరుగుతుందన్న మానసిక సమస్యలకు ప్రధాన కారణమని ఆమె హెచ్చరించారు. గాయత్రి గుప్తా కేవలం ఇతరుల గురించి మాట్లాడడమే కాదు, తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన చేదు జ్ఞాపకాలను కూడా ఎంతో ధైర్యంగా బయటపెట్టారు. తన చిన్నతనంలోనే తన తండ్రి తన తల్లిని తనను ఎంత హింసించేవారో చెబుతూ ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి తనను గొడ్డును కొట్టినట్లుగా కొట్టేవాడని ఆమె పంచుకున్న మాటలు అందరినీ షాక్ కి గురిచేశాయి. ఈ చేదు అనుభవాల వల్లే ఆమెకు కుటుంబ సభ్యుల ప్రేమ మరియు స్పర్శ యొక్క విలువ అంత బాగా తెలుసని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన గాయత్రి గుప్తా ఆ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ముఖ్యంగా శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొబ్బరిమట్ట, గ్యాంగ్స్టర్స్, దయా వంటి చిత్రాల్లో కూడా నటించారు. అయితే కేవలం నటనతోనే కాకుండా టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ అంశంపై బహిరంగంగా గొంతు ఎత్తిన అతి కొద్ది మందిలో ఆమె కూడా ఒకరు. అవకాశాల పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేస్తున్నారు, పరిశ్రమకు కొత్తగా వచ్చే నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆమె నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లోనే ఉంటూ నిత్యం సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ హక్ కామెంట్స్ మరియు మనుషుల మధ్య దూరం పెరుగుతుందన్న ఆవేదన నెట్టింట పెద్ద చర్చకు దారితీస్తుంది.